హాయ్ అండి. ఇప్పుడు మనం బ్లౌజ్కి పైపింగ్ థ్రెడ్ ఎలా వేయాలనేది చూద్దాము. మనం బ్లౌజ్కి పైపింగ్ థ్రెడ్ వేయడానికి నేను ఆపోజిట్ కలర్ అనేది తీసుకున్నాను. ఇది వచ్చేసి పర్పుల్ కలరు, బ్లౌజ్ వచ్చేసి ఆరెంజ్ కలరు. ఆరెంజ్ కలర్లో మనకి పైపింగ్ వేయడానికి ఆప్షన్స్లో ఇలా ఇన్ని కలర్స్ అనేవి ఉన్నాయి. నేను ఈ కలర్లో ఈ పర్పుల్ అనేది ఎంచుకున్నాను. ఈ పర్పుల్ కలర్ని యూజ్ చేస్తున్నాను. ఇలా పర్పుల్ కలర్ వేసేటప్పుడు ఈ పైపింగ్ని మనం 1.5 ఇంచు ఇలా క్రాస్ లాగా కట్ చేసుకోవాలి. మనం క్రాస్ కట్ చేసుకున్నామని మనకు తెలియడానికి మనం ఇలా ఇలా మనం గుంజి చూసామంటే క్లాత్ అనేది ఇలా స్పిన్ అనేది అవ్వాలి. స్పిన్ అనేది అయినప్పుడు మనకు పైపింగ్ అనేది నీట్గా ఉంది. మనం రౌండ్ నెక్ బ్యాక్ సైడ్ రౌండ్ వచ్చేటప్పుడు బాగా రౌండ్ అనేది కూర్చుంటుంది. మనం లేకుండా స్ట్రైట్ కట్ చేసామా అంటే మనం ఇట్లా రౌండ్ తిరిగేటప్పుడు రౌండ్ తిరగకుండా కొంచెం డబ్బాలాగా కనిపిస్తూ ఉంటుంది. అందుకని మనం క్రాస్ తీసుకోవాలి. క్రాస్ తీసుకున్న తర్వాత దీంట్లో ముక్కాలు భాగం అనేది ఇటువైపు వదిలేయాలి. మన రైట్ సైడ్కి వదిలేసిన తర్వాత పావు భాగం అనేది మనం పైపింగ్ థ్రెడ్ పెడతాం కదా, ఆ థ్రెడ్ పక్కన నుంచి ఈ క్లాత్ని ఇలా టర్న్ చేయాలి. అర్థమైందా? ముక్కల భాగం అనేది పైపింగ్ క్లాత్ని ఇలా వదిలేయాలి. ఒక పావు భాగం అనేది దీన్ని టర్న్ చేయడానికి మనం యూజ్ చేయాలి. దీనిపైన ఇక్కడ స్టిచ్ అనేది వస్తుంది. చూడండి, నేను ఇక్కడ కొంచెం కుట్టి అనేది చూపించాను మీకు చూపించడానికి. ఇది వచ్చేసి ఇలా మనం కుట్టినప్పుడు మనం కుట్టు వేసేటప్పుడు ఈ పైపింగ్ థ్రెడ్ పైన పడకుండా థ్రెడ్ పక్క నుంచి రావాలి. అర్థమవుతుందా? ఈ పైపింగ్ థ్రెడ్ అనేది మనం స్టిచ్ చేసినప్పుడు ఇక్కడ ఈ పైపింగ్ థ్రెడ్ ఉంది కదా, థ్రెడ్ పక్కన నుంచి కుట్టు అనేది రావాలి. ఇలానే మొత్తం అనేది కుట్టుకోవాలి. ఇలా మనం పైపింగ్ని ఇలా మొత్తం కుట్టి పెట్టుకోవాలి. ఇలా మొత్తం కుట్టి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు అనేది మనం ఇలా కుట్టాం కదా, దీన్ని బ్లౌజ్ పైన ఈ బ్లౌజ్ ఉంటుంది కదా మనం బ్యాక్ నెక్, ఇది వచ్చేసి బ్యాక్ ఓపెను, ఇలా ఈ క్లాత్ని ఇలా ఇలా పెట్టుకోవాలి. ఇక్కడ మనం పెట్టేటప్పుడు స్టార్టింగ్లో ఇలా మొత్తం కుట్టుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత మనం ఇక్కడ రౌండ్ తిరిగింది కదా, ఇలా మన బ్యాక్ సైడ్ రౌండ్ ఎలా ఉందో అక్కడ రౌండ్ దగ్గర అంతా మనం కచ్చెస్ అనేవి పెట్టుకోవాలి. ఇక్కడ మన ఫ్రంట్ ఉంది కదా, ఫ్రంట్ దగ్గర కూడా ఫ్రంట్ రౌండ్ ఉంది, ఇది దీనికి కూడా ఇక్కడ కచ్చెస్ అనేవి ఇక్కడ పెట్టుకోవాలి. ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా ఇటువైపు కూడా ఇక్కడ ఇట్లా కచ్చెస్ అనేవి ఇలా ఒక 2-3 అనేవి ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఈ క్లాత్ని ఇక్కడ కూడా మనం ఎగస్ట్రా వదులుకున్నాం కదా, ఈ క్లాత్ని ఇలా కొంచెం ఒక 1/2 ఇంచు కన్నా కొంచెం తక్కువ, 1/4 ఇంచు కన్నా కొంచెం ఎక్కువ ఇలా టర్న్ చేసుకొని ఇక్కడ మళ్ళీ ఒక స్టిచ్ అనేది ఇక్కడ వేసుకోవాలి. అర్థమైందా? ఇలా మొత్తంగా ఒకటే లెవెల్గా ఇలా కుట్టుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత మనకి ఇక్కడ ఎగస్ట్రా ఫ్యాబ్రిక్ అనేది వచ్చింది కదా, ఈ ఎగస్ట్రా ఫ్యాబ్రిక్ని ఎక్కడెక్కడ ఎక్కువ వచ్చిందో అక్కడ అనేది మనం కట్ చేసేయాలి. చూడండి, ఇలా వచ్చిన ఫ్యాబ్రిక్ని నిదానంగా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి, లేకుంటే బ్లౌజ్ కట్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి. ఎక్కువ వస్తేనే కట్ చేయాలి, లేదు అంటే మనం టర్న్ చేసి కుట్టేసామంటే అది కనిపించదు. ఎక్కువ వచ్చిన దగ్గర మాత్రమే కట్ చేయాలి. ఇలా కుట్టేసిన తర్వాత ఇక్కడ మనం ఎగస్ట్రా వదిలాం కదా, ఇది ఎందుకు వదిలాము అంటే దీన్ని ఇలా టర్న్ చేసి ఇలా ఇలా కుట్టు వేయడానికి మనం ఇక్కడ నీట్ ఫినిషింగ్ కనిపిస్తుంది. మనం ఇక్కడ ఎగస్ట్రా వదలలేదు అంటే ఇక్కడ మనకు పైపింగ్ థ్రెడ్ అనేది బయటకు వచ్చేసి తెల్లగా కనిపిస్తూ ఉంటుంది. అందుకని ఈ ఫినిషింగ్ అనేది నీట్గా రావడానికి మనం ఇక్కడ ఇది ఎగస్ట్రా ఫ్యాబ్రిక్ ఉంది కదా, ఈ ఫ్యాబ్రిక్ అనేది వదులుకోవాలి. ఈ ఫ్యాబ్రిక్ని ఇలా లోపలికి టర్న్ చేసి ఇలా నీట్గా ఇలా టర్న్ చేసుకుంటే ఇక్కడ చూడండి ఫినిషింగ్ అనేది ఎంత నీట్గా వచ్చిందో. ఇక్కడ ఫస్ట్ అనేది రఫ్ లాగాలి. ఒక 1/2 ఇంచ్
పాదం కూడా కుట్టు అనేది వేసుకోవాలి. లేదంటే మనం హేమింగ్ అన్నా చేసేసుకోవచ్చు. ఇక్కడ కూడా మనం కాజా పట్టు దగ్గర మనం దిగుతాం కదా, దిగేటప్పుడు కూడా అలానే ఫినిషింగ్ నీట్గా చేసుకొని రఫ్ చేసి దిగిపోవాలి. చూడండి పైపింగ్ అనేది ఎంత నీట్గా వచ్చింది. ఫినిషింగ్ అనేది జంప్ స్టైలర్ ఎలా కుడతారో సేమ్ అలానే చూడండి. చూడండి రౌండ్ అనేది ఎంత నీట్గా వచ్చిందో కనిపిస్తుందా? ఇక్కడ కూడా ఇది కాజా పట్టు ఉంటుంది కదా, ఈ కాజా పట్టు దగ్గర కూడా మనం ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అనేది వదులుకొని ఇలా లోపలికి టర్న్ చేసి ఇలా రఫ్ చేసుకోవాలి. ఇలా రఫ్ చేసుకోవడం వలన మనకి నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. ఇంకా ఇలానే మనం బ్యాక్ సైడ్ నడుముకి, హ్యాండ్స్కి పైపింగ్ అనేది వేసుకుందాము. ఇప్పుడు హ్యాండ్స్కి అనేది ఒక చిన్న డిజైన్ అనేది సెట్ చేస్తున్నాను. ఆ డిజైన్ కోసము నేను శారీలోని క్లాత్ అనేది ఒక పావు ఇంచ్ అనేది కట్ చేసుకొని, పావు మీటర్ అనేది కట్ చేసుకొని ఇలా ఫ్లవర్స్ అనేది ఈ ఎడ్జ్కి ఇవి 2 ఫ్లవర్స్ అనేవి ఇలా రావాలి. ఇలా వచ్చేలాగా ఈ 2 ఫ్లవర్స్ ఆపోజిట్ పడాలని ఆ ఫ్లవర్స్ మొత్తం కట్ చేసుకుని నేను ఇలా అయితే కుట్టుకొని పైపింగ్ అనేది వేసుకున్నాను. ఇలా పైపింగ్ వేసుకున్న తర్వాత ఇవి 2 ఎడ్జెస్ ఇలా నేను ఒక పిక్ అనేది మీకు అక్కడ సైడ్కి యాడ్ చేస్తాను. ఆ డిజైన్ ఆ మోడల్ అనేది ఇప్పుడు మనం కుడుతున్నాము. ఇలా 2 ఇలా ఆపోజిట్ రావాలి. ఇలా ఆపోజిట్ పెట్టుకొని ఇక్కడ ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇది కూడా సేమ్ అలానే ఇలా ఇవి 2 కుట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం బ్లౌజ్కి హ్యాండ్స్ అనేది అటాచ్ చేసిన తర్వాత ఈ హ్యాండ్స్ దగ్గర ఈ చివరన ఈ హ్యాండ్ అనేది బార్డర్ వచ్చింది. నేను బార్డర్ అనేది తీసేసి ప్లెయిన్ అనేది పెట్టాను. ఆ డిజైన్ పెడుతున్నాను కాబట్టి ఇలా పెట్టుకున్నప్పుడు ఈ హ్యాండ్కి ఇది ఉల్టా సైడ్, హ్యాండ్ ఉల్టా సైడ్ అనేది ఇది కూడా ఉల్టా అనేది పెట్టుకోవాలి. మనకి ఇది సెంటర్ ఎక్కడి వరకు వస్తుందో ఆ సెంటర్ వరకు ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా ఒక మార్క్ చేసుకున్న తర్వాత మనం ఇది కుట్టాం కదా, ఈ సెంటర్ అనేది కూడా ఇవి 2 ఉంటాయి కదా, ఈ 2 మధ్యలో సెంటర్ అనేది మనకి ఇక్కడ కరెక్ట్గా రావాలి యాజ్ ఇట్ ఈస్గా. ఇలా ఉల్టా సైడ్ అనేది మనం స్టిచ్ చేసుకోవాలి. ఉల్టా సైడ్ స్టిచ్ చేసిన తర్వాత దీన్ని ఫ్రంట్ సైడ్కి టర్న్ చేయాలి. ఫ్రంట్ సైడ్కి టర్న్ చేసిన తర్వాత దీని ఎడ్జ్కి ఒక కుట్టు అనేది వేసుకుంటూ రావాలి. ఇలా కుట్టు వేసిన తర్వాత ఇప్పుడు మనకి ఇది అనేది ఇలా వేసుకోకుండా మనం ఇక్కడ పైపింగ్కి కుట్టు వేసాం కదా, ఈ కుట్టు దగ్గర నుంచి ఇంకొక కుట్టు అనేది వేసుకుంటూ రావాలి. ఇలా సింపుల్ డిజైన్ అండి, చిన్నగా చూడండి ఎంత నీట్గా వచ్చిందో. శారీ అనేది ఇలా ఉంది, అందుకని ఈ శారీలోని ఫ్లవర్ అనేది తీసి మనం హ్యాండ్కి అనేది ఇలా అటాచ్ చేశాను. ఇది మొత్తం పూర్తయిన తర్వాత మళ్ళీ పిక్ అనేది చూపిస్తాను. బ్లౌజ్ మొత్తం స్టిచ్ చేయడం అయితే అయిపోయింది. ఇప్పుడు ఫినిషింగ్ అనేది ఎలా వచ్చిందో చూద్దాము.
ఇది వచ్చేసి ప్రిన్సెస్ కట్ కదండి, నేను ప్రిన్సెస్ కట్ అనేది కుట్టాను. ఫ్రంట్ సైడ్ ప్రిన్సెస్ కట్ కుట్టేసి మనం ఓవర్లాక్ అనేది నీట్గా ఓవర్లాక్ అనేది చేసేసాను. ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్ పైపింగ్, బ్యాక్ సైడ్ కూడా పైపింగ్ వేసేసాను. ఇక్కడ ఫ్రంట్ సైడ్ కూడా పైపింగ్ అనేది వేసాను. ఫ్రంట్ నెక్కి బ్యాక్ నెక్కి పైపింగే. ఇక్కడ సైడ్ కుట్టు చూడండి ఎంత నీట్గా వచ్చాయో, స్ట్రైట్గా ఉన్నాయి కదా. ఇలా మనం సైడ్కి ఓవర్లాక్ చేయడం వలన బ్లౌజ్కి అనేది మంచి లుక్ అనేది వస్తుంది. చూడండి, చూడడానికి కూడా ఒక పీస్ అనేది కూడా బయటికి రాకుండా ఎంత నీట్గా ఉందో. ఇటు సైడ్ కూడా సేమ్. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ నేను చిన్న డిజైన్ అనేది పెట్టాను కదా, ఇప్పుడు హ్యాండ్ లుక్ అనేది చూద్దాము. చూడండి హ్యాండ్ లుక్ సింపుల్గా బాగుంది కదా. ఇది బ్యాక్ ఓపెన్ అండి. ఇది వచ్చేసి ఫ్రంట్ రౌండ్ నెక్. మీకు ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది ఎలా అనిపించిందో నాకు ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.